తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘానికి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి గుజ్జా సత్యం గారు మనతో ఉన్నారు. వాస్తవానికి గుజ్జా సత్యం గారి గురించి చెప్పాలంటే హీఈస్ అ బిజినెస్ మ్యాన్. కాకపోతే అతని వృత్తి అయినటువంటి బిజినెస్ రంగాన్ని కొంచెం పక్కన పెట్టి కులం కోసం కొట్లాడుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నిలుస్తూ ఉన్నారు. ఎస్, దీని గురించి చర్చించడానికి ఈరోజు మన హైదరాబాద్కి రావడం జరిగింది. వాస్తవానికి 42% గురించి వీరి ఒపీనియన్ ఏంది, స్థానిక సంస్థల్లో 42% అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుందా, సో ఇదే తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే తమ్ముడు. యా సార్, పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు మీరు నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ హోదాకి ఎట్లా వెళ్ళగలిగారు మీరు? ఆర్ కృష్ణ గారి సంఘంలో, జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో నిరంతరం ఉద్యమాల్లో పాల్గొనడం ద్వారా అన్న ఇంకా మంచి పొజిషన్ ఇస్తే ఇంకా బాగా కష్టపడి పనిచేస్తారన్న ఉద్దేశంతో ఆ ఉద్యమాలలో ముందుకెళ్ళడం, ఆ రకంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు. ఏదైనా ఉద్యమాల్లో కష్టపడి పనిచేస్తే ఫలితాలు వస్తాయి, అవి పదవులైనా ఉద్యమ ఫలితాలైనా. ఇప్పుడు మీరు యాక్చువల్లీ బిజినెస్ మ్యాన్, మీ వృత్తిని ఇటు ప్రవృత్తి అయినటువంటి కులం కోసం కొట్లాడటం, ఈ రెండింటిని బ్యాలెన్స్డ్ ఎట్లా చేస్తూ ఉన్నారు డైలీ? మనం ఏదైనా ఉద్యమాలలో ముందుకెళ్ళాలన్నా, ఉద్యమానికి మన వంతు తోడ్పాటు అందించాలన్నా ఈ రోజులలో ఆర్థికంగా బలంగా ఉండాలి. ఎస్, ఆబ్వియస్లీ. సో ఆర్థికంగా బలంగా లేని మనం సమాజానికి ఏ రకంగా కూడా చేయలేం. సో అందుకని నేను వ్యాపార వ్యవహారాలు నిర్వహిస్తూనే నా వంతుగా సమాజ శ్రేయస్సు కోసం, సమాజ సేవలో భాగంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉద్యమాలలో ఎప్పుడు కూడా నిరంతరం ఆ ఉద్యమాల్లో పాల్గొంటూ ఉంటాను. ఆర్ కృష్ణయ్య గారి అడుగు జాడల్లో పయనిస్తున్నట్టుగా మీరు చెప్పిళ్ళు. సరే, ఇక్కడ ఒక పాయింట్, మీ సంఘం ఒకటి, మీలాగానే ఇంకా కొన్ని 4-5 సంఘాలు అయితే ఉన్నాయి. ఎవరికి వాళ్ళే యమునా తీరు అన్నట్టుగానే ఉన్నారు. మరి మీరు బీసీ రాజ్యాధికారం దిశగా అడుగులు వేసినటువంటి తరుణంలో మీరేమో చెల్లా చెదురుగా ఉన్నారు. ఏకతాటిగా ఒకే ప్లాట్ఫామ్ మీదకి రావాలంటే ఇది పాసిబుల్ అవుతుందా? తమ్ముడు, మీరు చూస్తే భారతదేశంలో ఒక ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా రకరకాల పార్టీలు ఉంటాయి. ఎవరి పార్టీలు వాళ్ళ విధానాలతో అందరికి కూడా ప్రజల శ్రేయస్సు, ప్రజలకు సేవ చేస్తామని చెప్తాయి. అవునా? అజెండా. బట్ ఆ అజెండాను బట్టి ప్రజలు ఎన్నుకుంటారు, దాన్ని బట్టి ముందుకెళ్తారు. అట్లాగే సేవలో కూడా, సామాజిక సేవలో కూడా కొన్ని వందల రకాల ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అందరి ఆర్గనైజేషన్ మోటో కూడా బీసీల సామాజిక రాజకీయ చైతన్యం కొరకే, వాళ్ళలో రాజ్యాధికారాన్ని తీసుకురావడం కోసమే, బీసీల శ్రేయస్సు కోసమే ఉంటాయి. సో రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయో ఒక దేశంలో, అలాగే రాష్ట్రంలో కూడా రకరకాల ఆర్గనైజేషన్స్, రకరకాల వ్యక్తులు, రకరకాల నాయకులు ఉంటారు. ఎంత ఎక్కువ ఉంటేనే అంత ఎక్కువగా చైతన్యపరుస్తారు, ఆ పోటీతత్వం ఉంటుంది, మనం ముందుకు వెళ్ళగలుగుతాం. రైట్, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఏ అనే ఒక వ్యక్తి, బి అనే ఒక వ్యక్తి, ఇద్దరు బీసీ అభ్యర్థులే. కాకపోతే ఈ ఇద్దరికి 2 సంఘాలు ఉన్నాయి. ఈయనకొక సంఘము, ఇంకో వ్యక్తికి ఇంకో సంఘము. ఈ సంఘం వ్యక్తి ఒక అభ్యర్థిని నిలబెట్టిస్తాడు, యువతలో ఉన్న సంఘం వ్యక్తి ఇంకో అభ్యర్థిని నిలబెట్టిస్తాడు. ఇద్దరు బీసీ అభ్యర్థులే. అంటే ఇక్కడ ఓట్ల అనేది కొంచెం గందరగోళమయ్యే అవకాశం లేదు. ఏ సంఘం నిలబెడతారు, ఎవరు నిలబెడతారు? ఫర్ ఎగ్జాంపుల్ సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ అనే అభ్యర్థి, బి అనే అభ్యర్థి, 2 అభ్యర్థులు 2 సంఘాల వారీగా విడిపోయి ఉన్నారు. బీసీ అభ్యర్థులే, కాకపోతే ఇద్దరు బరిలో ఉంటారు. ఇక్కడ ఓట్ల శాతానికి వస్తే ఒకే వ్యక్తికి పడితేనే గెలుస్తారు. ఇటు కొన్ని ఓట్లు, అటు కొన్ని ఓట్లు పడితే ఎటు కాకుండా పోతారు కదా. బీసీ సంఘాలు ఎప్పుడు కూడా రాజకీయ అభ్యర్థులను ప్రత్యక్ష ఎన్నికలలో ఎప్పుడు నిలబెట్టవు, వాళ్ళని బలపరుస్తాయి మాత్రమే. అభ్యర్థులు నిలబెట్టేది ఎప్పుడు రాజకీయ పార్టీలే. ఎలక్షన్లు ఉండరా అంటే మీరు జాబితాలో ఉండరా? ఏ ఎలక్షన్ జాబితాలో? ఏదైనా ఎలక్షన్ జాబితాలో అంటే మీరు బలపరచడం వరకేనా? మేము ఎప్పుడు కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కానీ, ఇంకొక రాజకీయ బీసీ ఉద్యమ సంస్థలు ఏవైనా రాజకీయ పార్టీలు కావు. అవన్నీ కూడా బీసీ ప్రజలను చైతన్యపరచడానికి, వాళ్ళకు వచ్చే సమస్యను పరిష్కరించుకోవడానికి వాళ్ళ తరఫున ఉద్యమం చేసే ఉద్యమ సంస్థలే. ఏవి కూడా రాజకీయ పార్టీలు కాదు. రాజకీయ పార్టీలు మాత్రమే అభ్యర్థులు నిలబడతాయి, అభ్యర్థులకు మద్దతు ఇస్తాయి. మనం ఏం చెప్తాం ఎప్పుడు కూడా, ఈ దేశంలో ఉన్న బీసీలు
మన ఓట్లు మనమే వేసుకోవడం ద్వారా మాత్రమే మనకు సంబంధించిన రాజ్యాధికారాన్ని మనం పొందగలుగుతామని చెప్తాం. సార్, ఇక్కడ సంఘాలు ఏ పార్టీలతోని మమేకమై లేరు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఎస్, మీ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు, ఓకే, భారతీయ జనతా పార్టీలో ఉన్నారా లేరా? వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వండి. భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, కానీ కృష్ణన్న గారు ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకొని ఆ పార్టీకి సేవ చేసి రాజ్యసభ సభ్యత్వం పొందలేదు. బీజేపీ లాంటి పార్టీ, ఆర్ కృష్ణయ్య లాంటి జీవితకాల ఉద్యమకారుడు, బీసీల నాయకుడు ఒకరు పోరాట పటిమ ఆ పార్టీలో ఉంటే పార్టీకి అవసరం ఆయన సేవలను గుర్తించి ఆయన పార్టీలో తీసుకోవడం జరిగింది. కానీ ఆయన ఎప్పుడు పార్టీలోకి వెళ్ళి నాకు పదవి కావాలని చెప్పు, లేదంటే సభ్యత్వం తీసుకునో, లేదంటే వాళ్ళ వైపు పార్టీకి సేవ చేసో ఆ సేవకు గుర్తింపుగా ఆయనకు రాజ్యసభ రాలేదు. రైట్. 42% రిజర్వేషన్ ఈ స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంటేషన్ అయ్యేలా మీకు అవుపడుతుందా? ఆ వెదర్ ఏమైనా అవుపడుతుందా మీకు? కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ జనగణనలో కులగణన చేసి 42% విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల కోసం బిల్ పాస్ చేసింది. కానీ వాళ్ళు పాస్ చేసిన అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం అనుకోండి, ప్రవేశపెట్టిన చట్టమైన అది రాజకీయపరమైన రిజర్వేషన్ల కోసం ఒక బిల్లు, ఆర్థిక పరమైన ప్రయోజనాలు కల్పించే బిల్లు మరొకటి. ఒకటి విద్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు, ఇంకొకటి స్థానిక సంస్థలు రాజకీయ రిజర్వేషన్లు. రాజకీయ రిజర్వేషన్లు అనేవి ఎప్పుడు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. ఆర్థికపరమైన ప్రయోజనాలు కల్పించే విద్యా, ఉద్యోగ సంబంధించిన బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి 42% రిజర్వేషన్లు అనేవి ఏవైతే ఉన్నాయో రాజకీయ రిజర్వేషన్లు, అవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేయాలని ఈరోజు మేము పొద్దున జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున దాదాపుగా 80 నుంచి 90 వివిధ కుల సంఘాలతోటి ఒక పెద్ద రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాము ఈరోజు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కావాలని కాలయాపన చేస్తూ 42% రిజర్వేషన్ని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసింది. మేము బిల్ తయారు చేసాం, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలని చెప్పేసి. కానీ రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా దాన్ని చట్టబద్ధత కల్పించి జీవో తీసుకురావచ్చు, రిజర్వేషన్లు కల్పించవచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో ఉద్యమం మొదలు పెడితే తప్ప, ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే తప్ప ఈ 42% రిజర్వేషన్లు వచ్చే పరిస్థితులు లేవు. రైట్. తీన్మార్ మల్లన్న గురించి ఏం చెప్పాలనుకుంటారు? ఆయన కూడా ఒక బీసీ నినాదాన్ని అందుకున్నాడు. ఇప్పుడున్న వాతావరణాన్ని చూసి, ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని చూసి ఆయన కూడా ఒక బీసీ ఉద్యమం వైపు, బీసీల్లో చైతన్యం కల్పించడానికి బీసీల వైపు వచ్చాడు. అట్లా చాలామంది, ఆయన ఒకరే కాదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కవిత గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, కేసీఆర్ కూతురు, తను కూడా జైబీసీ అంటుంది. ఎంతమంది అయినా రావచ్చు, ఇది అతిపెద్ద ఉద్యమం. సో ఈ ఉద్యమంలోకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా జేబీసీ అనొచ్చు. బీసీ రాజ్యాధికారం సాధ్యమవుతుందా? తప్పనిసరిగా సాధ్యమవుతుంది. ఎలా? బీసీల్లో మీరు ఇప్పుడు చూస్తే ఒకప్పుడు రాజకీయ చైతన్యం లేదంటే బీసీలు వాళ్ళలో ఏం కోల్పోతున్నాం, ఏం నష్టపోతున్నాం అన్న చైతన్యం లేని పరిస్థితులలో గత స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు ఉండిపోయారు. కానీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో నిరంతరం జరుగుతున్న పోరాటాల వల్ల రాజకీయ చైతన్యం పెరిగి మీరు చూస్తే గత 5 సంవత్సరాలుగా బీసీల్లో కూడా అద్భుతమైన రాజకీయ చైతన్యం వచ్చింది. భారతదేశంలో 50% పైగా ఉన్న మనకు రాజ్యాధికారంలో భాగం ఎందుకు ఉండదు? ఈ దేశం అంటేనే ప్రజలది కదా. ఆ ప్రజల్లో మరి మెజారిటీ భాగమైన బీసీలకు ఎందుకు దక్కట్లేదు రాజ్యాధికారం అన్న ఉద్దేశంతో బీసీల్లో మంచి రాజకీయ చైతన్యం వచ్చింది. ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలపైన, బడ్జెట్లో సంక్షేమ పథకాల కోసమైనా, ఉద్యోగాలలో, విద్య సంబంధించినలో చాలా విషయాల్లో వాళ్ళు స్పష్టంగా బీసీలు పోరాటాలు చేస్తున్నారు. చైతన్యం వచ్చింది ఖచ్చితంగా. అందుకే కదా ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజులో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా జేబీసీ అంటున్నాయి. రైట్. ఇప్పుడు బీసీ సంఘాల వారిగా ఎక్కడ మీటింగ్ కండక్ట్ చేసినా కూడా ఆ డయాస్ మీద కొన్ని 4-5 కులాల
లీడర్లు మాత్రమే ముందు వరుసలో కూర్చుంటారు. రిమైనింగ్ కులాల వాళ్ళ పరిస్థితి ఏంటిది? 56 ఎంతో కులాలు అయితే ఉంటాయి బీసీలలో, ఉప కులాలు. మరి అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, మీరేమో బహుజనవాదాన్ని ఎత్తుకున్నామని చెప్పేసి మీరు అంటున్నారు. కాకపోతే డాష్ మీద ముందు ఒక 4-5 కులాలే. దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఇది నేను అడిగిన క్వశ్చన్ కాదు, ప్రజల్లో ఉత్పన్నమైనటువంటి క్వశ్చన్. రైట్, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. బీసీలలో అత్యంత వెనుకబడిన మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కూడా ఉన్నాయి. అవును. కానీ మా దగ్గర అంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున జరుగుతున్న ఉద్యమాలలో ఎప్పుడు కూడా మేము అంటే కొన్ని కులాలే రిప్రజెంట్ చేస్తున్నాయి, డయాస్ మీద కొన్ని కులాలే ఉంటున్నాయి, మిగతా కులాలు వెనకబడుతున్నాయి అన్న వాదన అది పూర్తిగా తప్పు. వాళ్ళలో కూడా మంచి చైతన్యం వచ్చింది. వాళ్ళు కూడా బీసీలలో యాక్చువల్గా ఈ మోస్ట్ ఎంబీసీ అత్యంత వెనుకబడిన బీసీ కులాలనే అపవాదం అదైతే ఉందో ఇవి అగ్రవర్ణాలు ఆధిపత్య కులాలు సృష్టించిన కుట్ర. ఓకే. బీసీలలో ఉన్న ఐకమత్యాన్ని చెల్లాచెదురు చేయడానికి, బీసీలలో ఐకమత్యాన్ని చెడగొట్టడానికి బీసీలలో అత్యంత వెనుకబడిన వాళ్ళని చెప్పి చెప్తున్నారు. బీసీలలో ఒక కుటుంబంలో 5 మంది అన్నదమ్ములు ఉంటే 5 మంది అన్నదమ్ములు ఒకే రకంగా ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. కానీ వనరులు పంచుకునే అప్పుడు, ఆస్తి పంపకాలప్పుడు అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాగే రాజ్యాధికార సాధనలో భాగంగా ఉద్యమాల ద్వారా వచ్చే రాజ్యాధికారంలో రేపొద్దున అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. సో దాంట్లో ఇలాంటి భేదాభిప్రాయాలు ఏవి ఉండవు. మనిషి అంటేనే ఆశాజీవి. ఇప్పుడు బీసీ రాజ్యాధికారం వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ సీఎం అభ్యర్థి ఎవరు? మనిషి అంటేనే ఆశాజీవి. 4-5 సంఘాల వాళ్ళు ఉన్నారు, ఎవరికి వాళ్ళే యమునా తీరినట్టుగా ఉన్నారు. సో వాళ్ళలో కూడా డెఫినెట్గా ఉంటుంది సీఎం అభ్యర్థి నేనంటే నేనే అని చెప్పేసి, బట్ బయట చెప్పుకోలేకపోవచ్చు. దీన్ని ఎట్లా అడ్జస్ట్? మీరు ఇక్కడ మీ క్వశ్చన్లోనే ఒక తప్పు ఉంది. రాజకీయ పార్టీలు వేరు, బీసీ సంఘాలు వేరు. ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలక్షన్లో నిలబడాలి అంటే మీరు రాజకీయ పార్టీ అయి ఉండాలి, లేదంటే రాజకీయ పార్టీ అభ్యర్థి అయి ఉండాలి. రాజకీయ పార్టీ అభ్యర్థి అయినప్పుడు అక్కడ ఏ అభ్యర్థికి మెజారిటీ సీట్లు వస్తాయో, ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ అభ్యర్థి సీఎం అవుతాడు. బీసీ సంఘాల్లో ఉన్న వ్యక్తులు సీఎం అవ్వడం కాదు కదా. అంటే ఇప్పుడు బీసీ రాజ్యాధికారం దిశగా వెళ్తున్నటువంటి తరుణంలో కొత్త పార్టీ ఏమైనా ఉద్భవించే అవకాశం ఉందా? ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఇవన్నీ ఆధిపత్య కులాల చేతుల్లో బందీ అయిన పార్టీలు. తెలంగాణలో ఒక బీసీల పార్టీకి అవకాశం ఉంది, ఆ వాక్యూమ్ ఉంది, తొందరలోనే వచ్చే అవకాశం కూడా ఉందేమో. కొత్త పార్టీ. సో ఎవరి ఆధ్వర్యంలో వచ్చే అవకాశం? మల్లన్న గారా లేకపోతే కృష్ణయ్య గారా ఆధ్వర్యంలో? ఇది ఒక వ్యక్తి గురించి నేను చెప్పడం లేదు, ఇక్కడ ఒక అవకాశం ఉంది, ఆ అవకాశాన్ని ఎవరైనా వినియోగించుకోవచ్చు. బీసీ రాజ్యాధికారం అనే ఒక పదం మీద వ్యక్తులు ఎక్స్పోజ్ అవుతా ఉన్నారు. ఎస్, అందువల్ల నేను క్వశ్చన్ అడుగుతా ఉన్నాను, ఎవరి ఆధ్వర్యంలో పార్టీ ఉద్భవించే అవకాశం ఉంది? రాజకీయ పార్టీ అనేది ఎవరి దగ్గర నుంచైనా రావచ్చు. ఆర్ కృష్ణన్న గారు కూడా చాలా ఏళ్ళుగా రాజకీయ పార్టీ పెట్టాలని, రాజకీయ పార్టీ నడపాలని ఆయన మీద చాలా విపరీతమైన ఒత్తిడి ఉంది బీసీ వర్గాల నుంచి. ఏమో కృష్ణయ్య గారు కూడా పార్టీ పెట్టవచ్చు, లేదంటే తిరుమల మల్లన్న గారు పెట్టవచ్చు, లేదు అంటే ఇంతకుముందు బీసీ బిడ్డలు కాసాని జ్ఞానేశ్వర్ గారు రాజకీయ పార్టీ పెట్టారు, అంతకుముందు దేవేందర్ గౌడ్ గారు రాజకీయ పార్టీ పెట్టారు. అట్లా ఎవరైనా పార్టీలు పెట్టవచ్చు. కానీ రాజకీయ పార్టీలు పెట్టేటప్పుడు ఆ పార్టీ చిత్తశుద్ధిని, ఆ పార్టీల పరిస్థితుల్ని బీసీలు గమనిస్తారు, నిజంగా వాళ్ళకు సేవ చేస్తారు, దానివల్ల వాళ్ళకి ఏదైనా మంచి జరుగుతుంది అనుకున్నప్పుడే ఆ పార్టీకి ఓట్లు వేస్తారు. సో ఇప్పుడున్న రాజకీయ పార్టీలు, తెలంగాణలో ఉన్న పార్టీలు కూడా అన్ని పార్టీలు జేబీసీ అంటున్నాయి, బీసీలకు మేము సీట్లు ఇస్తా అంటున్నాయి. అన్ని పార్టీలు బీసీలకు సీట్లు ఇచ్చినప్పుడు, అన్ని పార్టీలు బీసీలకు మంచి చేసినప్పుడు అది బీసీలకు మంచి అవుతుంది కదా. ఎస్, బీసీ రాజ్యాధికారం చేపట్టాలి అని చాలా డాష్లలో మీరు మాట్లాడిల్లు. అన్ని డాష్లలో బీసీ కులాల వాళ్ళే బీసీ లీడర్లే ఉన్నారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు లేరు. మీరేమో బహుజనవాదం అంటున్నారు, బహుజనవాదంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారా? మేము ఎప్పుడు కూడా బీసీ రాజ్యాధికారం, బహుజన రాజ్యాధికారం అని మాట్లాడితే బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ దేశంలో ఆధిపత్య కులాలు అంటే 7% లోపుగా ఉన్న ఆధిపత్య కులాలు, మిగతా 93% జనాలు ఎస్సీ ఎస్టీ బీసీలు. సో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ దేశ రాజ్యాధికారం, ఈ దేశపు అధికారం అంతా కూడా ఈ 7% లోపు ఉన్న ఆధిపత్య కులాల చేతుల్లోనే ఉంది. అవును, మేము అడుగుతోంది బహుజన రాజ్యం గురించి అడుగుతున్నాము. ఆ బహుజనంలో ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి ఉంటారు.
బీసీలకు వేరుగా ఎస్సీ ఎస్టీలకు వేరుగా ఉండదు. బీసీ ఎస్సీ ఎస్టీలు కలిస్తేనే దాదాపుగా 90% పై ఉంటారు. డయాస్ మీద వాళ్ళకి ప్లేస్లు ఎందుకు కల్పించలేకపోయారు? ఎవరికి? ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఇది మీరు సంఘ కార్యక్రమాల గురించి మీకు ఐడియా లేనట్టుంది బ్రదర్. ఎప్పుడైనా ఏదైనా ఒక సామాజిక ఉద్యమం జరిగేటప్పుడు మా కార్యక్రమాలకు మందకృష్ణ అన్న వస్తారు, మందకృష్ణ అన్న జరిగే కార్యక్రమాలకు కృష్ణన్న గారు వెళ్తారు. అయితే ఒక ఆర్గనైజేషన్ ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అంటే దానికి సంబంధించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాలైన బీసీ సంఘాలు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. యాక్చువల్లీ క్వశ్చన్ నాది కాదు, కొన్ని రెడ్డి సంఘాలు నాతోని ఫోన్లో చర్చించిన వాదన ఇవి. ఫోన్లో నాతోని యాజ్ ఎ రిపోర్టర్గా నాతో వాళ్ళు మాట్లాడిళ్ళు. వెంకట్ గారు బహుజనవాదం అంటున్నారు, బహుజనవాదం అన్నప్పుడు డాష్ మీద ఓన్లీ బీసీ నాయకులే ఉన్నారు, మరి అక్కడ ఎస్సీ ఎస్టీ నాయకులు ఎందుకు లేరు? వాళ్ళు నాతోని క్వశ్చన్ చేసిళ్ళు. అందువల్ల నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరు యాజ్ ఎ నేషనల్ వైస్ ప్రెసిడెంట్. మీరు గత కొంతకాలంగా చూస్తున్న ఏ బహిరంగ సభల్లో అయినా బహుజన రాజ్యాధికారం వైపు, బహుజన వాదం వైపు మనం మీటింగ్లు పెట్టినప్పుడు అక్కడ తిన్మార్ మల్లన్న గారు ఉంటారు, మందకృష్ణ మాదిక్ గారు ఉంటారు, ఆర్ కృష్ణయ్య గారు ఉంటారు, చాలా అట్లా రకరకాల కులాల వాళ్ళు ఉంటారు. కానీ దాన్ని ఉద్యమం జరిగేటప్పుడు బీసీ ఉద్యమం ఎందుకు ముందుకు కనపడుతుంది అంటే ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు సంబంధించిన రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ పరిరక్షణ కల్పించబడింది వాళ్ళకి. కానీ ఇక్కడ పరిరక్షణ లేకుండా బీసీలకు రిజర్వేషన్లు బీసీలకు మాత్రమే రక్షణ లేదు రాజ్యాంగం ప్రకారం. ఓకే, మీకు అఫీషియల్గా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఓకే, సో వాళ్ళ రాజ్యాధికారాన్ని ఎవరు తీసుకోవడానికి లేదు. కానీ రేపొద్దున మనం ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలన్నా, మనం రాజ్యాధికారంలోకి రావాలన్నా బీసీలకి హక్కులు లేవు, బీసీలకు ఏ రాజకీయ రిజర్వేషన్ లేవు. రైట్. మొన్ననే బీసీ అభ్యర్థికి మినిస్టర్ హోదా దక్కడం జరిగింది, ముదిరాజ్ కమ్యూనిటీ అభ్యర్థికి. యా, మీ స్పందన? ఇది బీసీలు సాధించిన విజయం. విజయం ఖచ్చితంగా బీసీ ఉద్యమాల వల్ల బీసీ నాయకులకు అవకాశం ఇవ్వకపోతే ఎక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుందన్న ఆలోచనలో స్థానిక సంస్థల్లో అయినా రేపొద్దున జరిగే కార్యక్రమాల్లో అయినా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అరే బీసీలకు ఏమి ఇచ్చాం, వీళ్ళకి ఏమి ఇచ్చాం అన్న ఆలోచనతోనే ఇప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. అది ఏకదాటిగా వాళ్ళు వన్ సైడ్ ఉండే పరిస్థితులు లేవు ఇప్పుడు. ఎస్, ఇప్పుడు గుజ్జా సత్యం అనబడే మీరు బీసీ పోరాటం కోసం, బీసీలో ఉన్నటువంటి చైతన్యం చేయడం కోసం ఇప్పటిదాకా మీరేం చేసిళ్ళు? మీరు పర్సనల్గా ఏం చేసిళ్ళు? ఎప్పుడు కూడా ఒక ఆర్గనైజేషన్లో పనిచేసేటప్పుడు వ్యక్తిగత అజెండా ఎప్పుడు ఉండదు. సంఘ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆర్ కృష్ణన్న గారి ఆదేశాల మేరకు ఆయన నడిపించే ఉద్యమాలకు తోడుగా ఉంటాను తప్ప దీంట్లో సంఘంలో వ్యక్తిగత ఉద్యమాలంటూ వ్యక్తిగత కార్యక్రమాలంటూ ఉండవు. కాకపోతే కార్యక్రమాల్లో నా హోదా పరంగా జాతీయ ఉపాధ్యక్షుడి పరంగా ఏం చేయాలో ఆయన ఆదేశిస్తారు, మేము దాన్ని అనుసరిస్తాం. ఇప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి కదా మీతో పాటుగా, ఆ సంఘాలు మీరు ఎప్పటిలోగా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వస్తారు? ఎందుకు ఒకటే ప్లాట్ఫామ్ మీద రావాలి? దేనికోసం రావాలి ఒకటే ప్లాట్ఫామ్ మీద? ఇది రెడ్డి సంఘాల క్వశ్చన్. రెడ్డి సంఘాలు ఈ దేశంలో, రాష్ట్రంలో రెడ్డి సంఘాలు ఎన్ని రెడ్డి సంఘాలు ఉన్నాయి? అందరూ చాలా ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏ కులంలో అయినా ఒకప్పుడు కులానికి ఒకటే కుల సంఘం ఉండేది. ఈ రోజుల్లో అభిప్రాయ భేదం వచ్చినప్పుడు 4 రకాల కుల సంఘాలు, ఒకటే కులంలో 4 రకాల సంఘాలు ఏర్పడుతున్నాయి. నాయకత్వం పెరుగుతుంది, వాళ్ళ డిమాండ్ పెరుగుతుంది, కార్యక్రమాలు పెరుగుతున్నాయి, చైతన్యం పెరుగుతుంది, నష్టమే ఉంది. వాళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముదిరాజ్ సంఘం ఉందనుకోండి, ముదిరాజ్ సంఘంలో ఒక 4 రకాల సంఘాలు ఏర్పడ్డాయి అనుకుందాం కాసేపు. 4 రకాలు కూడా ముదిరాజుల కోసం ఏం కావాలి, వాళ్ళ బాగోగుల కోసం ఏం కావాలని పోరాడతాయి తప్ప ఒక ముదిరాజ్ సంఘం ప్రత్యేకంగా బయటకు వచ్చి ఫలానా కులంకు మంచి చేయాలని అడగదు కదా. సో ఏ కులాలమైనా ఏ సంఘాలుగా విడిపోయినా వాళ్ళ సమిష్టి లక్ష్యం అనేది ఒకటే ఉంటుంది కాబట్టి దాంట్లో నష్టమేం ఉండదు. దేశవ్యాప్తంగా కులగణన ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంది. మన కాడ ఓసీలు, వేరే కాడ ఎస్సీలుగా ఉన్నారు. దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి. ఈ దేశంలో 3600 కులాలు ఉన్నాయి. ఈ కులాలు ఒక్కొక్క రాష్ట్రంలో, ఏ రాష్ట్ర పరిధిలో ఆ రాష్ట్రంలో వేరువేరుగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దగ్గర యాదవ్స్ బీసీలుగా ఉంటారు. అదే కొన్ని రాష్ట్రాల్లోకి వెళ్తే యాదవులు ఓసీలుగా ఉంటారు. మన దగ్గర గౌడ్లు ఇక్కడ బీసీలు ఉంటారు. కానీ ఇంకో కొన్ని రాష్ట్రాల్లోకి వెళ్తే
అక్కడ గౌడ్స్ ఓసీలుగా ఉంటారు. సో ఇట్లా జనగణన జరిగేటప్పుడు జనగణనలో కులగణన లెక్కించేటప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుంటాయి. రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ రాష్ట్రంలో ఉన్న కులాలు దాంట్లో బీసీలు ఎంత, ఓసీలు ఎంత, మిగతా కులాలు ఎంత అని లెక్క తీస్తాయి. కాబట్టి మనకు దీంట్లో వచ్చే నష్టం ఏముండదు. ఎందుకంటే లెక్కలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగానే ఉండి ఆ రాష్ట్రంలో ఉన్న ఓబీసీలు అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఓబీసీలను కలిపి ఈ దేశపు ఓబీసీల లెక్క తీస్తారు. ఓకే. సో దానివల్ల నష్టం ఏమి ఉండదు. ఎస్, యాక్చువల్లీ ఈ దేశవ్యాప్తంగా జరిగేటువంటి కులగణన ఈ థాట్ ఎవరిది అనుకుంటారు మీరు? ఎట్లా పుట్టుకొచ్చింది ఇది దేశవ్యాప్తంగా చెయ్యాలి అనేది? ఎట్లా? జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణన్న గారు దశాబ్దాలుగా ఆయన ఈ దేశంలో ఉన్న బీసీలను లెక్క పెట్టాలి, బీసీ కులగణన చేయాలనే డిమాండ్ తోటి ఉద్యమాలు చేస్తున్నారు. ఈ దేశంలో ఉన్న చెట్లకి, పుట్లకి, పులులకు, నక్కలకు, కుక్కలకు కూడా లెక్కలు ఉన్నాయి. ఆఖరికి ఏ జీవం లేని ఆ కరెంటు స్తంభాలు, టెలిఫోన్ స్తంభాలకు కూడా లెక్కలు ఉన్నాయి. వాటి మీద లెక్కలు ఉంటాయి, దాని నెంబర్ ఎంత ఏంటని. మరి అలాంటిది ఈ దేశంలో ఉన్న బీసీలను లెక్క చేస్తే నష్టం ఉంది? లెక్క చేస్తేనే కదా వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళకు సంక్షేమ పథకాలు ఏ విధంగా కేటాయించాలి, వాళ్ళకి ఏం చేయాలన్న విషయం తెలుస్తుంది. అందుకని లెక్కలు చేయాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం సాధించిన అతి గొప్ప విజయాల్లో జనగణనలో కులగణన చేయించడం అనేది ఈసారి మాకు బీజేపీ ఈ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం, మాకు ఈ సంవత్సరం ఇప్పుడు జరగబోయే వాటిల్లో జనగణన చేయడం అనేది ఒక గొప్ప బీసీ ఉద్యమ విజయం. అది స్థానిక సంస్థల్లో మీరు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా నిలుస్తారా, కాంగ్రెస్కి సపోర్ట్గా నిలుస్తారా, లేకపోతే కామ్గా కూర్చుంటారా? దేంట్లో అంటున్నారు? స్థానిక సంస్థల్లో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి 42% రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా 42% బీసీలకు టికెట్లు ఇవ్వాల్సిందే. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్లో అయిపోయిన తర్వాత 100లో 42% మంది బీసీ అభ్యర్థులు ఉంటారు. నాకు క్వశ్చన్ ఏంటంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? భారతీయ జనతా పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయాలంటున్నారు? కృష్ణయ్య గారు బీజేపీలో ఉన్నారు, ఆయన బీజేపీలో ఉన్నారు, కానీ ఆయన బీసీ నాయకుడు. ఎప్పుడు కూడా బీజేపీ కూడా ఆయన ఎప్పుడు పార్టీ కార్యక్రమాలకు వాడుకోలేదు. ఆయన బీసీ నాయకుడిగానే గుర్తిస్తారు. ఆయన బీసీ నాయకుడినే ఆయనకి బీజేపీ ఆ పార్టీ పదవి ఇచ్చింది. కానీ ఆయన ఏదో సపోర్ట్ చేస్తాడనో లేదంటే పార్టీకి సపోర్ట్ చేస్తాడనో కాదు. సో వచ్చే ఎలక్షన్లలో ఏ పార్టీ వైపు సపోర్ట్ చేస్తారనేది ప్రశ్న కాదు. అన్ని పార్టీలు 42% రిజర్వేషన్లు కల్పిస్తాయి కాబట్టి 100లో 42% రాజకీయ పదవులు బీసీలకు పొందుతారు. అది అద్భుతం. ఓకే, ఏ పార్టీ పరంగా పర్వాలేదు. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నారు? దాదాపుగా 15 సంవత్సరాల నుంచి నేను. 15 సంవత్సరాలు? ఎస్. అంతకుముందు ఏం చేసేవారు సార్ మీరు? నా బిజినెస్లు ఉన్నాయి, నా ఎస్టాబ్లిష్మెంట్స్. అవి నేను 15 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నారు కదా, ఏం డెవలప్మెంట్ జరిగింది? మీరు డెవలప్మెంట్స్ అంటే కొన్ని వందల విజయాలు ఉన్నాయి బీసీ సంక్షేమ సంఘం. కొన్ని చెప్పండి. ఇప్పుడు హాస్టల్ విద్యార్థులకు పక్కా భవనాలు లేకపోతే మేము పోరాటం చేసాం. ఎన్నో కొత్త భవనాలు నిర్మించాం. కేసీఆర్ గారి హయాంలో, కేసీఆర్ హయాంలో కానీ, అంతకన్నా ముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ ఉద్యమాలు చేస్తారా? ఎస్. సో ఎన్నో పక్కా భవనాలు నిర్మించడం జరిగింది. విద్యార్థులకు స్కాలర్షిప్లు సరిపోకపోతే స్కాలర్షిప్ పెంపు కోసం ఉద్యమం చేయడం జరిగింది. ఆ పెంపులో భాగంగా ప్రతి విద్యార్థికి ఇప్పుడు కొత్త స్కాలర్షిప్లు వస్తున్నాయి. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో గవర్నమెంట్ బకాయిలు విడుదల చేయకపోతే మేము ఎన్నోసార్లు ఇందిరా పార్కు వేదికగా ధర్నాలు, దీక్షలు చేసాం. సో ప్రభుత్వాలు దిగి వచ్చి ఆ బకాయిలు చెల్లించడం జరిగింది. ఇట్లా 1-2 కాదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో అన్యాయం జరిగితే అభ్యర్థులకు మేము రోడ్డు మీదకి వచ్చి దీక్షలు చేయడం వల్ల ప్రభుత్వం ఆ పరీక్షలు రద్దు చేసి మళ్ళీ నిర్వహించడం జరిగింది. ప్రమోషన్లలో, నిరుద్యోగ సంబంధించిన వ్యవహారాలలో, నోటిఫికేషన్లలో ఎక్కడ ఎప్పుడు అన్యాయం జరిగినా జాతీయ బీసీ సంక్షేమ సంఘం గొంతెత్తుతుంది. ఆ గొంతుకు అనుగుణంగా ఉద్యమాలు చేయడం జరుగుతుంది. ఆ ఉద్యమాల ద్వారా ఆ పోరాటాల ద్వారా ఎన్నో విజయాలు అందుకున్నాం. ఎస్. ఇప్పుడు మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటిది? ఏ టార్గెట్ అంటున్నారు? బీసీ ఉద్యమాల్లో ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ టార్గెట్ ఏంటిది? మీ చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించేంత వరకు, అంటే ఈ దేశంలో ఉన్న పార్లమెంట్ 40% అనేది స్థానిక సంస్థల రిజర్వేషన్. కానీ ఈ దేశంలో ఉన్న భారతదేశంలో ఉన్న బీసీలు 50% పైగా ఉంటారు. సో చట్టసభలో అంటే పార్లమెంట్లో, అసెంబ్లీలలో, రాష్ట్ర అసెంబ్లీలలో, దేశ పార్లమెంట్లో, చట్టసభల్లో కూడా బీసీలకు
50% పైగా రిజర్వేషన్లు ఉండాలి, రాజకీయ రిజర్వేషన్లు. ఇప్పుడు స్థానిక సంస్థల్లో 42% ఎలాగైతే ఉన్నాయో అలాగే 50% పైగా రిజర్వేషన్లు కావాలనేది మా ప్రధాన డిమాండ్. దాని ద్వారానే రాజ్యాధికారం సాధ్యమవుతుంది. బీసీ రాజ్యాధికారం వచ్చిన తదుపరి మీరు ఈ రెడ్లను కానీ వెలమను కానీ ఎట్లా చూడాలనుకుంటారు? మాకు ఎప్పుడు కూడా ఆధిపత్య కులాలతోటి ఎలాంటి గొడవ లేదు. మాకు అన్యాయం జరిగిందన్న విషయమే తప్ప మాకు ఇతర కులాలతోటి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మాకు మా భాగం కావాలనే కోరుతాం కానీ అవతల వాళ్ళ గురించి అవతల వాళ్ళ వాటా. ఇప్పుడు ఈ దేశంలో సామాజిక న్యాయ సూత్రాల ప్రకారం ఏ జనాలు ఎంత ఉంటే వాళ్ళకంత వాటా అన్నదే సహజ సూత్రం. దాని ప్రకారమే మా వాటా కావాలని కోరుతున్నాం కానీ మిగతా వాళ్ళకి చదివితే మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎస్, ఫైనల్లీ మీరు యావత్ ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది ఇంటర్వ్యూ ద్వారా? ఫైనల్ వన్. జై బీసీ నినాదం ఈ దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉధృతంగా సాగుతున్న సమయం ఇది. ఇలాంటి టైంలో భావజాల వ్యాప్తి ద్వారా ఈ దేశపు యువత వాళ్ళకు అందుబాటులో ఉన్న సోషల్ మీడియా ద్వారా బీసీ ఉద్యమానికి చేదోడువాదోడుగా ఉంటూ విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు అన్నీ అంటే ఉద్యమ సంస్థలే కాకుండా జై బీసీ నినాదం అన్న ప్రతి వ్యక్తి కూడా బీసీ ఉద్యమంలో ఉన్నట్టుగానే భావించి బీసీ ఉద్యమం కొరకై బీసీలను జాతిని చైతన్యపరుస్తూ ముందుకెళ్ళిన రోజే మనం ఈ దేశపు చట్టసభల్లో మనం కూర్చోగలుగుతాం. వడ్డించేవాడు మనవాడైతేనే మనకి ఏదైనా న్యాయం జరుగుతుంది. చట్టాలు చేసే ప్లేస్లో మనం ఉన్నప్పుడే మనకు దక్కాల్సిన న్యాయపరమైన హక్కులు మనకు దక్కుతాయి. కాబట్టి జై బీసీ అనే ప్రతి వ్యక్తి ఒక ఉద్యమకారుడే. ఆ ఉద్యమాన్ని ఉధృతంగా గ్రామస్థాయి వరకు తీసుకెళ్ళి ప్రజల్లో చైతన్యం నింపి రాజ్యాధికారాన్ని సాధించాలని, ఆ సాధించే దిశగా విద్యార్థులు అందరూ కూడా ఈ దేశపు యువత కూడా ఈ ఉద్యమంలో ముందుండాలని కోరుకుంటున్నాను. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.